Hi students, welcome to Dr. Govindraj Kulsu YouTube channel. AP Intermediate Inter First Year March 2025 Subject Botany. రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో గ్రూప్ సబ్జెక్ట్ లో ఫస్ట్ బాటనీ సబ్జెక్ట్ రాయబోతున్నారు కదా. ఈ వీడియో మీకోసం ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అన్నమాట. మెయిన్ గా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ప్లస్ మెరిట్ కూడా అన్నమాట. అంటే ఇదే వీడియోలోనే ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో పాస్ అవుతావా లేదా అన్న అంటే డౌట్ తో ఉన్నారో వాళ్ళ కోసం, ప్లస్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ లో బాటనీ సబ్జెక్ట్ లో టాప్ మార్క్ కోరుకుంటున్నారో అంటే వాళ్ళ టార్గెట్ 60 అవుట్ ఆఫ్ 60 అనమాట, 60 మార్కులు అనమాట. అంటే బిలో యావరేజ్ ప్లస్ మెరిట్ కోసం అనమాట ఈ వీడియో. ఒకే వీడియోలో అనమాట. ముందుగా 100% పాస్ గ్యారంటీ అనమాట. అంటే కనీసం మీకు 35 ప్లస్ అనమాట. మరి అంటే ఈ 35 మార్కులు అంటే 60లో మీకు 35 మార్కులు క్రాస్ అవ్వాలంటే ఇప్పుడు లాంగ్ ఆన్సర్ సంబంధించి LAQs అనమాట. లాంగ్ ఆన్సర్ సంబంధించి మీరు ఏం క్వశ్చన్ నేర్చుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియోని మీరు చూసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఈ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. చూడండి, ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనమాట లాంగ్ ఆన్సర్ కోసం సంబంధించి అంటే 8 మార్క్స్ అనమాట. ఇక్కడ మీకు దాదాపు వచ్చేపాటికి అంటే 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 1 to 3 క్వశ్చన్స్, ఈ ఫస్ట్ 3 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్ రేపు మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్ బాటనీ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, 8 మార్క్స్. తర్వాత 4, 5, 6 అనమాట. ఈ అంటే ఈ 3 క్వశ్చన్ల నుంచి ఈ 4, 5, 6 క్వశ్చన్ నుంచి మీకు ఈ అంటే ఈ 3 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. టోటల్ గా ఇలా మీరు 6 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈ 6 క్వశ్చన్ నుంచి మీరు మొత్తం 6 క్వశ్చన్లు నేర్చుకుంటారు. ఈ 6 క్వశ్చన్ నుంచి మీరు ఈ 6 క్వశ్చన్లు 2 రాస్తారు. ఈచ్ క్వశ్చన్ కి 8 మార్క్స్ అనమాట. 2 into 8 అంటే 16 మార్కులు అనమాట, 16 మార్క్స్. తర్వాత ఇది లాంగ్ ఆన్సర్ సంబంధించి ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు సరిపోతుంది అనమాట. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట, 4 మార్క్స్ సంబంధించి. మరి ఏ చాప్టర్ లో అంటే ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలనేది ఇక్కడ మీకు ఇప్పుడు మీరు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేపాటికి ఫస్ట్ చాప్టర్ అనమాట ఇది. దీంట్లోకి వచ్చేపాటికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్లు ఉన్నాయి. మొత్తం వచ్చేపాటికి 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో, అంటే 4 మార్క్స్ అనమాట. అంటే ఈ చాప్టర్ లో మొత్తం 7 క్వశ్చన్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ అనమాట. తర్వాత వచ్చేపాటికి నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ చాప్టర్ అనమాట. ఈ సెకండ్ అంటే నెక్స్ట్ చాప్టర్ లో మొత్తం ఈ చాప్టర్ లోకి వచ్చేపాటికి మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ సంబంధించి ఈ 4 క్వశ్చన్ నేర్చుకుంటే మీకు రేపు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్కులు అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ ఈ టాపిక్ లోకి వచ్చేపాటికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇదే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో లాస్ట్ టాపిక్ వచ్చేపాటికి అంటే ఈ చాప్టర్ లోకి వచ్చేపాటికి దాదాపు మీకు 4 క్వశ్చన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 4 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది రేపు, 4 మార్క్స్ అనమాట. ఇది ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ తర్వాత VSAQ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. మీరు అంటే రీడ్ ఎనీ 4 లెసన్స్ అనమాట. ఉన్న 2 మార్క్ లెసన్స్ లో మీ ఇష్టం వచ్చినటువంటివి మీకు ఇష్టం వచ్చినవి ఏవైనా సరే 4 లెసన్లు నేర్చుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే మొత్తం మీరు 4 లెసన్ నేర్చుకోవాలి కదా ఈ 2 మార్క్ క్వశ్చన్ సంబంధించి. అంటే ఈచ్ లెసన్ కి 2 క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు 4 లెసన్స్ నేర్చుకుంటారు కదా, 4 into 2 8 మార్క్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకు అసలు అంటే ఎన్ని మార్కుల వరకు మనకు వస్తాయి అనేది. ఇలా ఈ వీడియోలో ఈ క్వశ్చన్ నేర్చుకుంటే కనుక ఇప్పుడు మనకి LAQs అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అంటే 8 మార్క్స్ సంబంధించి. మొత్తం మనం 6 క్వశ్చన్ నేర్చుకుంటాము. 2 క్వశ్చన్లు వస్తాయి, ఈచ్ క్వశ్చన్ కి 8 మార్క్స్ అనమాట. 2 into 8 16 మార్క్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం మీద మీకు 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే ఆ క్వశ్చన్ నుంచి మీకు 4 క్వశ్చన్లు వస్తాయి, 4 into 4 16 మార్క్స్ అనమాట. ఈ VSAQs వచ్చేపాటికి మీకు ఎన్ని 4 లెసన్స్ అన్నాం కదా, ఈచ్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. 4 లెసన్ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి, 4 into 2 8 మార్క్స్. దాదాపుగా మనం చూసుకుంటే 40 మార్క్స్ అనమాట. మీకు స్పెల్లింగ్ మిస్టేక్లు పోయినా సరే అంటే మీకు 35 ప్లస్ అనమాట. ఇది 100% పాస్ గ్యారంటీ కోసం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. తర్వాత ఇప్పుడు ఇది 100% పాస్ గ్యారంటీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేపాటికి మీకు ఎవరైతే మెరిట్ అనమాట,
మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెరిట్గా అనమాట ఎవరైతే ఈ బాటనీ సబ్జెక్టులో అంటే టార్గెట్ 60కి 60 మార్కులు ఎవరైతే అంటే ప్లాన్ చేసుకుంటారో అంటే అంటే టాప్ మార్క్ అనమాట 60 మార్కులు ఎవరైతే రీచ్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే కనుక ఎటువంటి క్వశ్చన్ నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళ కోసం ఇదే వీడియోలు అనమాట. ఇప్పుడు మనకి లాంగ్ ఆన్సర్ కోసం సంబంధించి 8 మార్క్స్ కోసం సంబంధించి ఈ 3 చాప్టర్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎనీ1 ఇన్ ఎగ్జామ్ అనమాట. రేపు మీరు రాయిపోయే పబ్లిక్ ఎగ్జామ్ లో ఈ 3 చాప్టర్ల నుంచి ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ అనమాట. తర్వాత వచ్చేపాటికి ఈ 3 చాప్టర్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 చాప్టర్ల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్. తర్వాత అంటే ఈ టాపిక్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది అంటే దాదాపు ఇలాగ మీకు ఇక్కడ చూపించినట్టుగా లాంగ్ ఆన్సర్లు వచ్చేపాటికి ఇక్కడ వరకు నేర్చుకోవాలి మీరు. ఇక్కడ నుంచి ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటే కనుక మీకు దాదాపుగా 3 LAQలు రాయొచ్చు. అంటే 3 × 8 24 మార్క్స్ అనమాట. ఇక్కడ వరకు వచ్చేపాటికి మీకు అంటే దాదాపుగా LAQs ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వచ్చేపాటికి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వచ్చేపాటికి 8 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేపాటికి ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు దాదాపుగా 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. తర్వాత ఈ లాస్ట్ అంటే ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. తర్వాత అప్పుడు మీరు ఇక్కడ మీరు చూపించబోయే ఈ చాప్టర్కి వచ్చేపాటికి మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ అంటే దీనికి వచ్చేపాటికి ఇక్కడ మీకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు 11 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా మీరు ఇక్కడ వరకు కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ VSIQs అనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేపాటికి ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ వీడియోలో ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ మీకు టిక్ పెట్టి ఉన్నాయో ఆ టాపిక్ ముందు వాటిలో మీరు 2 మార్క్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్కి వచ్చేపాటికి మీకు దీంట్లో ఈ చాప్టర్లో మొత్తం 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేపాటికి మీకు ఈ చాప్టర్లో మీకు 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ ఈ చాప్టర్కి వచ్చేపాటికి 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 12 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేపాటికి ఇలాగూ ఈ టాపిక్ వచ్చేపాటికి చాప్టర్ 4 అంటే 4th చాప్టర్ 5th చాప్టర్. ఈ చాప్టర్ నుంచి దాదాపు మీకు 2 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ చాప్టర్కి వచ్చేపాటికి మొత్తం 8 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఈ 8 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ చాప్టర్కి వచ్చేపాటికి మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నుంచి మీకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి దీంట్లో మొత్తం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ చాప్టర్కి వచ్చేపాటికి దీంట్లో దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక లాస్ట్ వచ్చేపాటికి మీకు వచ్చేపాటికి ఏంటంటే దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్ నుంచి మీకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇది స్టూడెంట్స్ మరి మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఈ వీడియో ఇప్పుడు మీకు చూపించినటువంటిది అనమాట. LAQలకు సంబంధించి మనం ఎన్ని నేర్చుకోవాలి, SIQలకు సంబంధించి మనం ఎన్ని నేర్చుకోవాలి, VSIQలకు సంబంధించి ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలనేది ఇప్పటి వరకు చూశారు కదా. ఈ వీడియోను ఎవరైతే టార్గెట్ 60 అంటే టాప్ మార్క్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకుని రేపు రాయబోయే ఎగ్జామ్ లో మీరు నేర్చుకున్నది ఒక ఎత్తు, అలాగే పేపర్ ప్రజెంటేషన్ ఇంకొక ఎత్తు అనమాట. మీరు కష్టపడి నేర్చుకున్న దానికి తగినటువంటి ప్రతిఫలితం రిజల్ట్ రావాలంటే కనుక మీరు నేర్చుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా కొట్టువేత లేకుండా నీట్ గా ఎక్కడన్నా బై మిస్టేక్ గా ఒక క్వశ్చన్ కనుక పొరపాటునైనా సరే మీరు మిస్టేక్ రాశారు, అది ఎలా పడితే అలాగా కొట్టువేయకోకుండా అది క్రాస్ చేసి ఇంటూ లాగా క్రాస్ చేసి దాని కింద క్రాస్ గా స్ట్రక్ ఆఫ్ బై మీ అని రాయండి. స్ట్రక్ ఆఫ్ బై మీ అంటే నేను రాసినటువంటి ఆన్సర్ నా చేతే కొట్టివేయబడింది అని దాని మీనింగ్ అనమాట. అలా స్ట్రక్ ఆఫ్ బై మీ అని క్రాస్ గా రాసిన తర్వాత దాని కింద మీరు ఇన్విజిలేటర్ తో కూడా ఇనిషియల్ చేయించండి. కొట్టువేతలు లేకుండా చాలా జాగ్రత్తగా రాయండి. మీరు అనుకున్నటువంటి టాప్ మార్క్ రీచ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ బాటనీ చూస్తున్నారు కదా, అదే విధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఇయర్ బాటనీ సంబంధించినటువంటి
100% పాస్ గ్యారంటీ. అలాగే టాప్ మార్కు టార్గెట్ 60 అన్నమాట. ఈ టాప్ మార్క్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో కూడా నెక్స్ట్ వీడియోలో అంటే బాటనీ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి వీడియో చూద్దరు. కానీ ఈ వీడియోని కూడా నా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ముందుగా అంటే మీకు అడ్వాన్స్గా మీ అందరికీ విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.